వరలక్ష్మి వ్రతం రోజే విజయ్ త్రిష ఊహించని షాక్ ఇచ్చారు. ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. విజయ్ త్రిష గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా త్రిష ఎంత నెగిటివిటీ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. విజయ్ తో ఆమె రిలేషన్ గురించి రూమర్స్ ఒకవైపు అయితే విజయ్ ఫ్యామిలీతో త్రిష కనిపించడం మరోవైపు. వీటన్నిటితో ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లితో కలిసి త్రిష కనిపించడం విజయ్ ఫ్యాన్స్ లో కొంతమంది స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంటే, విజయ్ తల్లి త్రిష మా ఫ్యామిలీలో బాగా కలిసిపోయిందంటూ లైవ్ లో ఓపెన్ అయింది. ఇక విజయ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొదటి భార్య సంగీత, పిల్లలు, ఫ్యామిలీ మ్యాటర్స్ పై కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య విజయ్ త్రిషలు కలిసి కనిపిస్తుండడంతో మళ్ళీ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజే విజయ్ త్రిష ఎంగేజ్మెంట్ ఫొటోస్ అంటూ కొన్ని పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో సడన్ గా బయటకు వచ్చాయి. ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు అసలు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా అంటూ షాక్ అయిపోతున్నారు. కానీ ఇక్కడే బిగ్ సస్పెన్స్ ఉంది. ఈ ఫొటోస్ నిజమేనా లేక ఎడిటెడ్ ఫొటోసా అంటూ కామెంట్స్ అయితే మరోవైపు వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయ్ గాని త్రిష గాని ఈ వైరల్ ఫొటోస్ పై ఇప్పటి వరకు ఒఫీషియల్ గా ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఈ ఫొటోస్ నిజమే అయితే విజయ్ ఒక సెకండ్ మ్యారేజ్ గురించి కూడా పెద్ద డిస్కషన్స్ అయితే మొదలవుతుంది. ఆల్రెడీ విజయ్ త్రిష పై నెగిటివిటీ ఉన్న ఈ సిచ్యువేషన్ లో మ్యారేజ్ జరిగితే గనక సంగీత, పిల్లల గురించి కూడా నెటిజన్లు రకరకాల క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ మాత్రమే. ఒఫీషియల్ గా కన్ఫర్మ్ వచ్చే వరకు ఈ ఫొటోస్ నిజమని చెప్పలేం. మరి వరలక్ష్మి వ్రతం రోజే బయటకు వచ్చిన ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ వెనుక అసలు నిజమేంటి? విజయ్ త్రిష ఎంగేజ్మెంట్ జరిగిందా లేక ఇదంతా సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఫేక్ బజ్జా అనేది తెలియాల్సి ఉంది. క్లారిటీ కోసం ఇప్పుడు వీరిద్దరిలో ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.